కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దయచేసి ఎవరైనా చదివి సహాయించండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. చాలు చాలు ఈ మాట చెప్పండి మరలా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. మళ్ళొకసారి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సహాయం కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కృప కలిగిన తండ్రివి నాయనా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా, మరి మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు. చేరువచ్చిన నీ ప్రియబిడ్డలను బట్టి స్తోత్రాలు. దూరంగా ఆన్లైన్లో నుండి కనెక్ట్ అయ్యి నీ సన్నిధానంలో కనపడుతున్న నీ ప్రియబిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప ఎంతైనా ఉన్నతమైనది ప్రభువా. మా ఎడల నీకున్న సంకల్పము బహు శ్రేష్టమైనది నాయన. సహాయం చేయండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిచేయండి, కడగండి, శుద్ధి చేయండి. రేపటి మా ప్రభుదినం కొరకు మమ్మల్ని సిద్ధం చేయండి. మహిమగంత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నీ కృపగల నస్తాలకు అప్పగిస్తూ మీ సన్నిధి మా మధ్యలో ఉంచమని కోరుతూ యేసుక్రీస్తు మా ప్రభువారి అత్యున్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి గణపరిచి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవులు 4 రకాలుగా ఉంటారంట. 4 రకాల క్రైస్తవులు ఉంటారంట. వారిలో మొదటి రకం వాళ్ళు ఎలా ఉంటారంటే, మారు మనసు పొందటం అంటే రక్షణ పొందటం. మారు మనసు పొందారు అంటే రక్షణ భాగ్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. బయటకు కూడా మేము మారు మనసు పొందాము, మేము రక్షించబడ్డాము అని ధైర్యంగా ఒప్పుకుంటూ ఆ దేవుని యొక్క కృప వలన ధైర్యంగా దేవుని మహిమ కొరకు జీవిస్తూ ఉంటారు. వారు మొదటి రకపు క్రైస్తవులు. మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు. బయటికి చెప్పుకోవటం కూడా ఎలా చెప్పుకుంటారంటే, మేము రక్షించబడ్డామని చెప్పుకుంటారు. ఎందుకంటే రక్షణ పొందారు కనుక, నిజమైన రక్షణ పొందారు కాబట్టి నిజంగానే దాన్ని ఒప్పుకుంటారు. రెండవ రకపు క్రైస్తవులు ఎలాంటి వాళ్ళంటే,
మారు మనసు పొందల, రక్షించబడల, క్రైస్తవ కుటుంబంలోనే పుట్టారు, ఆదివారం చర్చికి పోతారు, బైబిల్ ఉంటుంది వాళ్ళ చేతుల్లో, కానీ వారు నిర్భయంగా ఎవరైనా అడిగితే నువ్వు మారు మనసు పొందావంటే ఇంకా పొందలేదండి నిర్భయంగా చెబుతారు. వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నారు కాబట్టి. మొదటి రకం వాళ్ళు మారు మనసు పొందారు, మేము మారు మనసు పొందామని చెప్పుకుంటున్నారు, మంచిది. రెండవ రకం వాళ్ళు మారు మనసు పొందలేదు, మేము పొందలేదనే చెప్పుకుంటున్నారు, చాలా మంచిది. ఏదో ఒక దినాన వారు మారు మనసు పొందాలని మనందరం ఆశిస్తాం, పొందిన వారు వారి కోసం ప్రార్థన చేస్తారు. మూడో రకం ఏంటంటే మారు మనసు పొందల, వాస్తవానికి మారు మనసు రాల, రక్షించబడల, చర్చికి పోయారంటే అక్కడ మారు మనసు పొందినోళ్ళలాగా కనపడతారు. మేము మారు మనసు పొందామన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు, మేము రక్షించబడ్డాం అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ వారు ఏం పొందలేదు, అసలు మారు మనసే పొందల. మారు మనసు పొందకుండా మేము మారు మనసు పొందామని చలామణి అవుతుంటారు. వీరు సంఘానికి పట్టిన చీడ పురుగులు, సంఘానికి పట్టిన చీడ పురుగులు. వీళ్ళు ఏం చేస్తారంటే సంఘంలో పెద్ద పెద్ద పాత్రలు పోషిస్తూ ఉంటారు, లేకపోతే అవి కావాలని ఆశిస్తూ ఉంటారు, వారికి ఆ దుర్బుద్ధి కలుగుతూ ఉంటుంది. సరే, ఇది మూడో రకం వాళ్ళు. వీళ్ళు మంచివాళ్ళ చెడ్డోళ్ళ? మారు మనసు పొందారా? పొందలేదు, కానీ ఎలా కనపడుతున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు? వేషధారణ జీవితం జీవిస్తూ మారు మనసు పొందామని చెప్తున్నారు. నాలుగో రకం క్రైస్తవులు, వాళ్ళు మారు మనసు పొందారు, ఎప్పుడో దేవుడు వారి హృదయాన్ని విరగ్గొట్టాడు, వారు పాపం గురించి పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు, కానీ దాన్ని ధైర్యంగా బయటికి చెప్పలేరు. దాన్ని ధైర్యంగా నేను మారు మనసు పొందానండి, నేను దేవుని బిడ్డనండి, నేను విశ్వాసినండి అని ధైర్యంగా చెప్పలేరు. పనిచేసే స్థలాల్లో కానీ, చదువుకునే స్థలాల్లో కానీ, ఒకవేళ నేను మారు మనసు పొందాను అనే వ్యక్తి అయితే, యేసుప్రభు బిడ్డనని కనుక నేను బయటపడితే నాకేమైనా నష్టాలు కష్టాలు ఏమన్నా వస్తాయేమో అని మేము మారు మనసు పొందలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అంటే అన్యులతో కలిసిపోయి వాళ్ళలాగానే బిహేవ్ చేస్తారు. వీరు మారు మనసు పొందిన వాళ్ళే ఒకప్పుడు. వీళ్ళు కూడా రేపు దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు వాళ్ళని తీసివేస్తాడు, పక్కన నెడతాడు. ఎందుకో తెలుసా? 10 మందిలో నువ్వు నన్ను ఒప్పుకోలేదు కనుక నేను కూడా నిన్ను ఒప్పుకోను అంటాడు. వేషధారులనేమో అసలు మారు మనసు పొందకుండానే దేవుని దగ్గరికి వస్తారు, ప్రభువా 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 అంటారు. ప్రభువా ప్రభువా అను ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ దేవుని చిత్త ప్రకారం నడిచేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇంతకీ మారు మనసు పొందిన వాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అసలు మారు మనసు పొందిన దినాన ఏం జరిగింది? నీ పుట్టినరోజు ఎప్పుడంటే టకామని చెప్పేస్తాం, పలానా రోజు పుట్టామని. నువ్వు మారు మనసు పొందింది ఎప్పుడంటే ఆలోచిస్తాం, ఆ సమయం చెప్పలేము, ఆ క్షణం చెప్పలేము. అలా చెబితే మంచిదే, అలా చెప్పగలిగితే మంచిదే. ఎందుకో తెలుసా? ఒక మనిషికి గాయమైందనుకోండి, శరీరానికి గాయమైందనుకోండి, ఏమొస్తుంది? రక్తం వస్తుంది బయటికి. మరి ఒక మనిషికి మారు మనసు వచ్చి హృదయం పగిలిపోయింది అనుకోండి, ఏమొస్తుంది? హృదయం పగిలిపోయిన వాళ్ళకి ఏమొస్తుంది? పగిలిపోయింది అనడానికి కారణం ఏంటో తెలుసా? అది రుజువు ఏంటో తెలుసా? కన్నీరు వస్తుంది.
హృదయం పగిలిపోయిన వాళ్ళకేమో కన్నీరు వస్తుంది. మామూలుగా శరీరంలో ఏదైనా గాయమైన వాళ్ళకి రక్తం వస్తుంది. రక్తం రావడం ఎంత సహజమో, హృదయం నిజంగా పగిలిపోతే, విరవబడితే, మారు మనసు పొందితే తప్పకుండా మనిషి యొక్క హృదయంలో నుంచి, కళ్ళల్లో నుంచి తప్పకుండా కన్నీరు బుట్టులు అనేవి జాలువారుతాయి. అందుకే ఈ వాక్యంలో మనం చూస్తాం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను. దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఆ దుఃఖం నీకు ఎప్పుడైనా కలిగిందా? పాపం విషయంలో ఎప్పుడైనా విరిగిపోయావా? పాపం విషయంలో ఎప్పుడైనా నలిగిపోయావా? పాపం గురించి ఆలోచించి అయ్యో నా జీవితం ఇంత చెడిపోయిందే అని చెప్పేసి ఆ చెడిన జీవితం గురించి ఆలోచిస్తూ ప్రభు సన్నిధిలో విలవిల్లాడుతూ గుండె బాదుకొని గుండె పగిలిపోయినట్టుగా, గుండె చెదిరిపోయినట్టుగా ఎప్పుడైనా కన్నీరు గార్చావా? దాన్నే దైవ చిత్తానుసారమైన దుఃఖము. పాపం విషయంలో పశ్చాత్తాపడటము నిజమైన మారు మనసుకు నాంది కలుగుతాడు. నిజమైన మారు మనసు పొందామనడానికి రుజువు. కనుక దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు మనకు కలుగు చేస్తుంది. దేవుని పిల్లలు మారు మనసు పొందాము అని చాలాసార్లు అనుకుంటున్నాం, కానీ కొంతమంది పొందకుండానే పొందామన్నట్టుగా, కొందరు పొంది కూడా పొందలేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఇంకా దేవునికి దూరంగా కనపడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యపు వెలుగులో మారు మనసు పొందిన వాళ్ళ జీవితంలో కొన్ని కొట్టొచ్చినట్టు కనపడతాయి, కొన్ని చాలా స్పష్టంగా కనపడతాయి. ఆ లక్షణాలు బయటకు కనపడతాయి. ప్రాముఖ్యమైన 2 లక్షణాలు బయటకి కొట్టొచ్చినట్టుగా కనపడతాయి మారు మనసు పొందితే గనక. ప్రాముఖ్యమైన దానిలో ఒక మాట ఏంటంటే చూడండి, 119వ కీర్తనల గ్రంథం 119, 37వ వాక్యాన్ని తీద్దాం. 119 కీర్తనల గ్రంథం 37వ వాక్యం. వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. మరలా చెప్పండి ఈ మాట. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఇది మొదటి ద్వారం. పాపము మనిషిలోకి మరలా ప్రవేశించడానికి మొదటి ద్వారం కన్నులు. ఈ ద్వారం ద్వారానే పాపం మరలా లోపలికి ప్రవేశిస్తుంది. పాపం ఎప్పుడైతే మనలోకి ప్రవేశించిందో మనము మరలా దేవుని యొక్క పాద సన్నిధిలో దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ప్రభు యొక్క పాదాలను తడపాలి, పశ్చాత్తాపడాలి. మనం చేసిన పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి దుఃఖంతో పశ్చాత్తాపడు ప్రభు పాద సన్నిధిలోకి వెళ్ళి ప్రభు యొక్క పాదాలను తడపాలి. దావీదు మహారాజు తెలుసో తెలియకో పాపం చేశాడు, మారు మనసు పొందినా కూడా మధ్యలో జీవితంలో ఒకానొక దినం వచ్చింది. ఆ దినాన పాపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. పాపాన్ని ఏదైతే చూడకూడదో వ్యర్థమైన దాన్ని ఆయన కనులారా చూశాడు. వ్యర్థమైన దాన్ని ఎప్పుడైతే చూచాడో ఆ చూడటం వలన కలిగిన ప్రభావం కావాలని ఆశించాడు, చూచాడు, కావాలని కోరుకున్నాడు, దాన్ని పొందాలని ఆశపడ్డాడు. దేవుని వాక్యాన్ని కూడా ఆ సమయంలో ఎంతో వాక్యం ఆయన గుర్తుకొచ్చి ఉండొచ్చు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక,
పాపుల మార్గముల నిలవక, అపవాసులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని ఎంతో చక్కని కీర్తనలు రచించిన దైవజనుడే ఈరోజు ఏమైపోయాడు? దిగజారిపోయాడు. దిగజారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వాక్యాలు కూడా ఆయనకి ఎదురొచ్చి ఉండొచ్చు, గుర్తుకొచ్చి ఉండొచ్చు. కానీ ఆ వాక్యపు వెలుగును కూడా త్రోసివేశాడు. ఆ వాక్యం గుర్తొచ్చినా కూడా అంతేలే, ఏముందిలే అని ఆ వాక్యాన్ని కూడా పెడచెవి పెట్టేశాడు. పెడచెవి పెట్టి వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమని ప్రార్థన చేసుకున్నవాడు ఒకప్పుడు, ఈరోజు వ్యర్థమైనది ఎదురుగా వచ్చినప్పుడు దాన్ని కనులారా చూడటానికి ఇష్టపడ్డాడు. దాని యొక్క పర్యవసానమే పాపము తన జీవితంలోకి ప్రవేశించింది. ఎప్పుడైతే పాపము మన జీవితంలో ప్రవేశిస్తుందో మన జీవితంలో మరలా అపవిత్రతకి, మన జీవితం మరలా అపవిత్రమైపోవడానికి అదే కారణమవుతుంది. పాపము మన జీవితాన్ని అపవిత్రం చేస్తుంది. దేవుడు మన వైపు చూడకుండా తన కళ్ళు మన నుంచి తిప్పివేసుకోవడానికి మన అపవిత్రత కారణమవుతుంది. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, యథార్థవంతులను బలపరచుటకై దేవుని కళ్ళు, యెహోవా కళ్ళు లోకమంతా సంచరిస్తూ ఉన్నాయి. ఆయన కళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాయో తెలుసా? యథార్థవంతుల కొరకు, పరిశుద్ధుల కొరకు ఆయన కళ్ళు వెతుకుతూ ఉన్నాయి. అలాంటి వెతుకులాటలో దేవుని కందృష్టిలో నీవు నేను పడితే మేలు. యథార్థవంతులు ఆయన కందృష్టిలో పడతారు. అపవిత్రులు దేవుడు వారి వైపు చూడలేడు. కారణం ఏంటో తెలుసా? ఆయన పాపము చూడలేని కన్నులు గలవాడు. పాపమును ఆయన చూడలేడు. పాపమును చూసి ఆనందపడేవాడు కాదు. అసలు పాపాన్ని చూడలేని కన్నులు గలవాడు. అపవిత్రత నీలో ఉంటే నిన్ను చూడాలనుకొని కూడా ఆయన ముఖం తిప్పేసుకుంటాడు. ఆయన దృష్టి నీ మీద పడకపోతే, ఆయన దృష్టి నీ మీద నిలవకపోతే నీవు నేను దేవుని దృష్టిలో యథార్థవంతులంగా కనపడినట్టుగా ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మనము దేవుని దృష్టిలో యథార్థవంతులము కాము. యథార్థవంతులు బలపరచడానికే యెహోవా కన్నులు లోకమంతా సంచరిస్తూ ఉన్నాయి. అయితే నీ కన్నులు పరిశుద్ధంగా ఉంచుకోకపోతే నీవు దేవుని దృష్టిలో అపవిత్రమైన వ్యక్తిగా కనపడతావు. వ్యర్థమైన దానిని చూడకుండా మా కన్నులు తిప్పివేయి ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు పాద సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. వ్యర్థమైన దాన్ని చూస్తున్నాయి నా కళ్ళు వ్యర్థమైన దాని యందు లక్ష్యముంచుతూ ఉన్నాయి. నీ మార్గంలో నేను నడవాలనుకుంటున్నాను, కానీ నీ మార్గంలో నడవకుండా నా చూపులు నీ మార్గాల నుంచి నన్ను తప్పిస్తూ ఉన్నాయి. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైన దాని నుంచి నన్ను తప్పించు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిపివేయి. నీ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికించు ప్రభువా. నీ మార్గాల్లో నేను నడవాలి. వ్యర్థమైన వాటిని నేను చూడకూడదు. మొదటి ద్వారము, పాపము ప్రవేశించే మొదటి ద్వారము ఏంటది? ఆ తలుపులేంటి? కళ్ళు. ఈ కళ్ళును మూసుకోకపోతే, యోబు గారిని అడుగుదాం. యోబు గారు, మిమ్మల్ని దేవుడు యథార్థవంతుడని పిలిచాడు. ఎవరు పిలిచారు యోబు గారిని? ఎవరు పిలిచారు యోబు గారిని? దేవుడే పిలిచాడు. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం ఆ మొదటి మాటలు చదివితే చాలా గంభీరంగా కనపడతాయి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు.
చెడుతనమును విసర్జించిన వాడు. అతడు చెడుతనమును విసర్జించిన వాడు. ఈ వ్యక్తి గురించి ఎవరు చెబుతా ఉన్నారు? దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనం చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలా, భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు. భూమి మీద అతని వంటి వాడెవడో లేడు. ఎవరి మాటలు చెప్తుంది? సాక్షాత్తు దేవుడే. ఎవరితో చెప్తున్నాడు? దుష్టుడైన సాతానుతో చెప్తున్నాడు. భూమి మీద ఇలాంటి మనుషుడు లేనే లేడు. భూమి మీద ఇలాంటి యథార్థవంతుడు, న్యాయవంతుడు లేనే లేడు. ఆ తరంలో భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు చూసాడా లేదా? భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు చూచాడా? బాబు ఏం చేస్తున్నావు? ఇంకేం చూడొద్దు. సరే చూడు, నా వైపు చూడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు చూస్తూ ఉన్నాడు. చూడండి, ఈ తరము వారిలో నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని. నీవే వాళ్ళలో ప్రవేశించి. ఎవరైనా నోవా గారి గురించి కూడా దేవుడు అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివి, నీవే నీతిమంతుడివి. ఎలా? దేవుడికి ఎలా తెలిసింది? దేవుడు చూచేది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6:5 చూడండి ఒకసారి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. అంటే యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు? మన దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. దేవుడు మనం చేసే ప్రతి క్రియ చూస్తున్నాడు. ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఈ ప్రార్థన అయిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోండి. పొద్దు నుంచి లేచిన దగ్గర నుంచి ఇప్పటిదాకా దేవుడు కళ్ళు నీ వైపు చూస్తున్నాయి అనుకొని ఈరోజు నువ్వు చేసిన ప్రతి పని కూడా దాని మీద రాయండి. వైట్ పేపర్ తీసుకొని పొద్దు నుండి సాయంత్రం దాకా చేసిన ప్రతి పని దాని మీద రాయండి. దాన్ని బట్టి దేవుడు మన వైపు చూసినాడు కాబట్టి దేవుడు రిపోర్ట్ ఏంటో మనకు అర్థమైపోద్ది. దేవుడు మన గురించి ఈరోజు ఏమి సెలవు ఇవ్వబోతున్నాడు, ఏమి మాట్లాడబోతున్నాడు, ఏమి మన గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు అనేది దాని మీద చక్కగా రాయబడుతుంది. చూసారా? సాతానుడు ఏం చేశాడంటే, దేవుని దృష్టిలో యథార్థంగా ఎక్కడ కనపడతారో వీళ్ళు, ఒకవేళ దేవుని దృష్టిలో యథార్థంగా కనపడ్డారు అనుకోండి, దేవుడి కళ్ళు ఎవరి మీద ఉంటాయి? వాళ్ళ మీదే ఉంటాయి. సాతానుడు దేవుడు చేసే ఏ మేలు కూడా మనిషి పొందాలని ఇష్టపడ్డావు. దేవుడిచ్చే ఏ ఆశీర్వాదం మనుషుడు పొందటానికి వాడికి ఇష్టం ఉండదు. ఆ ఆశీర్వాదాలన్నీ పోగొట్టడం కొరకు ఆదిలోనే ఏదైనా తోటలో నుండి తరిమేశాడు. ఏదైనా తోటలోనే ఆది మానవులైన మన పితరులైన ఆదాము హవ్వలని ఆ ఏదైనా తోటలో నుండి తరిమి కొట్టేశాడు. ఎందుకంటే ప్రతిరోజు వస్తున్నాడు, ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు వారితో ముఖాముఖిగా మాట్లాడటం వీడికి కంపరం పుట్టిస్తుంది. దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఇష్టపడేదాన్ని నేను చెడగొట్టేసేయాలి, పాడు చేయాలనేది వాడి తత్వం. కనుక దుష్టుడు పాడు చేయటం కోసము ఆ రోజు వాడి తంత్రాలు పూనాడు. ఈరోజు కూడా వాడి తంత్రాలు ఆగలేదు. ఆ రోజు ఆ తరాన్ని ఎట్లాగో పాడు చేశాడు. తర్వాత రాను ఈ తరాన్ని కూడా సాతానుడు పాడు చేస్తున్నాడు. ఎలా పాడు చేస్తున్నాడు? పాపమును
విశ్వాసి హృదయంలోనికి ఇంజక్షన్లతో మెడిసిన్ ఎక్కించినట్టుగా ఎక్కిస్తున్నాడు. అర్థమవుతుందా? ఇంజక్షన్తో మెడిసిన్ ఎక్కించినట్టుగా పాపమును విషమును మనలోకి ప్రవేశింపజేస్తున్నాడు. దానికి మొదటి ద్వారం నెంబర్ 1, డోర్ నెంబర్ 1 ఏంటి? కళ్ళే. మన కళ్ళు సాతాను యొక్క పాపానికి మార్గాలు, లోపలికి రావడానికి మార్గాలు. కనుక ఆ కళ్ళు వ్యర్థమైన వాటిని ఒకవేళ నేను చూస్తానేమో, వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివేయవా అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. అందుకే అపవిత్రమైన మార్గాల్లో అపవిత్రత వెళ్ళే మార్గాలను మనం మూసివేసుకోవాలి. కానీ మనం ఎంత మూసివేసుకుంటామో అంత బలంగా సాతాను యొక్క దాడి కనపడతా ఉంటుంది. మా రోజుల్లో రూపాయి ఇస్తే చాలు వెండి తెర మీద అద్భుతమైన సినిమా వేసేవాడు. రోజంతా చూసేవాళ్ళం. ₹1 ₹1 రోజంతా సినిమా చూసేవాళ్ళం. కొన్నిసార్లు ₹1 2 ఆటలు వేసేవాడు. ₹1 2 ఆటలు. అప్పుడు ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా కూడా, ఒక సినిమా 3 గంటలు, ఇంకో సినిమా ఇంకో 3 గంటలు, అయినా 6 గంటలు కదలకుండా కూర్చొని సినిమాలు చూసేది. కారణం ఏంటంటే ఎలాగైనా సాతానుడు మనల్ని పాడు చేయాలని వాడి తంత్రాలు. ఆ రోజు వెండి తెరను సృష్టించాడు. కొన్ని రోజులకి కష్టపడి అక్కడ దాకా పోలేకపోతున్నారని, అందరూ వెండి తెర దాకా పోలేకపోతున్నారని చక్కని తెర ఒకటి, ఒక చక్కని తెర తయారు చేయించాడు. ఎక్కడ కావాలంటే ఆడ పెట్టుకోవచ్చు కదా, ఏ గోడకైనా తగిలించవచ్చు. ఏంటది? బుల్లితెర. చక్కగా బుల్లితెరలు ఎంత సైజులో కావాలంటే అంత సైజును బట్టి బుల్లితెరలు వచ్చేసినాయి. నీ స్తోమతను బట్టి. అయ్యో నాకు అంత లేదంటే ఇంతదైనా వస్తుంది, 3,000 పెడితే ఇంత వచ్చేసిద్ది. ₹3,000 పెట్టుకొని ఆనందించు. తెర మాత్రం మిస్ కాబాక. నువ్వు తెర మిస్ అయ్యావా, దేవుడు ఎక్కడొచ్చేస్తాడో, దేవుని ఆశీర్వాదాలు ఎక్కడ నీ మీదకి వస్తాయో. సాతాను యొక్క తంత్రాలు అవి. ఇంకా సారలేదని బుల్లితెర టైం ఇట్లేదంట ఈ మధ్య బుల్లితెరకి. అందుకని ఇంకేమొచ్చినాయి? సిటీ తెరలు వచ్చినాయి. సిటీ తెరలు వచ్చేసినాయి కదా. స్మార్ట్ ఫోన్ అంట మన దానికి పేరు కదా. స్మార్ట్ ఫోన్ కాదు అది. ఏంటది? డెవిల్ ఫోన్ అని చెప్పాలి దాన్ని. సాతానుడు సృష్టించిన మంచికే వాడుకోవచ్చు, కానీ వాటిలోనే మనకు కావాల్సిన ప్రతి చెడు కూడా సాతానుడు. చూడండి, మంచి ఎక్కువ చూస్తామా, చెడు ఎక్కువ చూస్తామా? మంచి ఎక్కువ చూస్తామా? మొన్న ఒకరోజు చెబుతున్నారు, ఏమంటున్నారు తెలుసా? చెడును వదిలిపెట్టాయి, మంచిని తీసుకో. సాధ్యమేనంటారు అది? చెడునంట వదిలిపెట్టేయాలంట. ఒక సినిమా చూడు, దాంట్లో చెడు ఉంటే వాడిని వదిలిపెట్టాలంట, మంచి ఉంటే సాధ్యమేనంటారా? మనం ఏదైనా ఒకటి చూసామనంటే తప్పకుండా చెడే మన మీద ప్రభావితం చూపిస్తుంది. కనుక వాటికి దూరంగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను తిప్పివేయి, నా కన్నులు తిప్పివేయి ప్రభు. అసలు చూడకుండా ఉంటే పోలే, అది దేవుని యొక్క వాక్యం. కనుక వాటి నుండి తిప్పివేసుకోవడం మనం నేర్చుకోవాలి. లేకపోతే అపవిత్రత మనలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మనలోకి అపవిత్రత ప్రవేశించిందో, మారు మనసు పొందినా సరే అపవిత్రత ఎప్పుడైతే ప్రవేశించిందో దేవుని యొక్క ఉగ్రతకి గురవ్వాల్సిందే. ఒక మాట జాగ్రత్తగా గమనించండి. విశ్వాసులైన వారికి, ప్రాముఖ్యంగా విశ్వాసులైన వారికి, మారు మనసు పొంది రక్షించబడిన వారికి, మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత ఒకవేళ ఏదైనా పాపం చేస్తే ఆ పాపానికి వచ్చే శిక్ష ఈ భూమి మీద నువ్వు భరించాల్సిందే. పాపాన్ని క్షమిస్తాడు దేవుడు, పరలోక రాజ్యం కూడా ఇస్తాడు దేవుడు. కానీ ఆ పాపం మిగిల్చిన చేదు ఉంటుంది చూశారు, అది అనుభవించాల్సిందే. దాన్నే కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ అంటారు. ఆ పాపం యొక్క పర్యవసానం భరించాల్సిందే. దావీదు మహారాజు
పాపం చేశాడు కదా. పాపం చేసినప్పుడు ఆ మనుషుడు నువ్వే అని దేవుని యొక్క వాక్యం వచ్చి అతను బాగు చేసింది. బాగు చేయగానే ఆ రోజుతో హృదయం మారిపోయింది, జీవితం మారిపోయింది. దేవుడు మరలా యాక్సెప్ట్ చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, యాక్సెప్ట్ చేశాడు దేవుడు. విశ్వాసుల వీరుల పట్టిలో ఆయన కూడా దేవుడు చేర్చాడు. దావీదు వంశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కానీ దావీదు చేసిన పాపాన్ని మాత్రం ఆయన మీద మోపాడా లేదా? వాడు ఎంత చెల్లించుకోవాలా? ఒకటి తీసుకున్నవాడు ఎంత చెల్లించాలా? తీర్పు ఎవరిచ్చారు? దావీదే ఇచ్చాడు. ఏమని? ఎంత ఇచ్చాడు? ఒక్కటి తీసుకున్నాడు, ఆ పేదవాడిది లాక్కున్నాడు కదా. ఆ పేదవానికి ఎన్ని ఇవ్వాలి? ఇప్పుడు 4 ఇవ్వాలన్నాడు. ఆ మనుషుడు నువ్వే, ఇప్పుడు ఈ 4 అన్నాడు. ఉజ్జియా ప్రాణం తీసావు కదా నువ్వు, నీ ఇంట్లో 4 ప్రాణాలు పోతాయి. చూడు, నీ కళ్ళ ముందే చూడు, 4 అంతలు శ్రమ నీ మీదకి వస్తుంది. అర్థమైందా? శ్రమ ఆయన మీదకి వచ్చింది, శ్రమ వచ్చేసింది ఆయన మీదకి. ఆ శిక్ష ఆయన మీదకి వచ్చేసింది, పాపం యొక్క పర్యవసానం ఆయన మీదకి వచ్చేసింది. విశ్వాసికి కూడా అదే. దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్. పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తి నువ్వైతే భూమి మీద ఉన్నప్పుడు వ్యర్థమైన వాటిని చూసి మరలా పాపం కనుక తెచ్చుకుంటే గనక తప్పకుండా ఆ పాపం యొక్క శిక్ష మనము ఈ భూమి మీద భరించాల్సిందే. ఏదో ఒక శిక్ష దేవుడు దానికి సంబంధించిన శిక్ష పంపిస్తాడు. ఆ శిక్ష మనం అనుభవించాల్సిందే. సంసోన్ని వదిలిపెట్టాడా దేవుడు? బలశాలి అయిన సంసోన్ని వదిలిపెట్టాడా? సంసోను పేరు విశ్వాసుల వీరుల్లో పట్టిలో ఉంది. మళ్ళా రక్షించబడ్డాడు, చివరిలో ఆయన క్షమించబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవుడు కనికరించాడు, పరలోక రాజ్యంలో కూడా ఆయనకు స్థానం ఇచ్చాడు. కానీ సంసోను చేసిన పాపానికి వచ్చిన పర్యవసానం తీసివేయలేదు. భూమి మీద ప్రాణంతో ఉండగానే దాని శిక్షను దేవుడు ఆయన మీద వేసేసాడు. అందుకే ఒక సామెత అంటారు, బోధతో బాగుపడనంట బాధతోనైనా బాగు చేస్తాడంట దేవుడు. అర్థమవుతుందా? బోధతో, వాక్యం చేత, వాక్యం వచ్చినప్పుడు కూడా సెట్ కాలేదనుకోండి, తప్పకుండా అన్ని ఎలా బాగు చేస్తాడు తెలుసా? ఏదో ఒక రోగం తెచ్చి బంచం మీద పడేసైనా, అవసరమైతే ఎలాంటి రోగమైనా, భయంకరమైన రోగం తెచ్చైనా దాంట్లో నలిపైనా దేవుడు ఆ వ్యక్తిని బాగు చేసుకుంటాడు, ఆత్మను బాగు చేసుకుంటాడు. శరీరం నశిస్తే కానీ ఆ శరీరంకి వచ్చే కష్టం, ఆ యొక్క బాధ, ఆ శరీరాన్ని సంతోషపరచడానికి చేసిన పాపం తప్పకుండా ఆ శరీరం ద్వారానే కష్టాల రూపంలో వాటిని భరించాల్సిందే. అందుకే పాపం ఇచ్చే చేదు ముసిరి పండంత భయంకరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటి మార్గం, పాపం లోపలికి వెళ్ళే మొదటి మార్గం ఏంటి? కన్నులు. రెండవ మార్గం చూడండి, చెవులు. ప్రాముఖ్యంగా చెవులు. సహోదరులు ఎస్పెషల్లీ కన్నులేమో పవర్ఫుల్గా పనిచేస్తాయి. బ్రదర్స్కి కన్నుల ద్వారా పాపం ఎక్కువగా లోపలికి వెళ్తుంది. సహోదరులకి చెవులు చాలు. అర్థమైందా? పెద్ద సినిమా వెళ్ళిన అవసరం లేదు, 2 మాటలు చెప్పేస్తే చాలు. చెవులు జాగ్రత్తగా ఉంచుకోకపోతే చాలు. చూసావా, ఏముదేడు దుష్టుడు సాతానుడు? సర్పరూపంలో వచ్చాడు, చెవులో ఊదనే ఊదేశాడు. ఏమని? నువ్వు ఈ పండు తింటే, ఇది నిజమా, ఈ పండు తింటే నువ్వేమవుతావు తెలుసా? ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్న దానికంటే మిలమిల మెరిచిపోయే తారవైపోతావు, మెరిచిపోతావు, దేవదూతం అయిపోతావు అన్నాడు. నిజమా అంది. దేవుని యొక్క వాక్యాన్ని కూడా పక్కన పెట్టేసింది, దేవుని యొక్క ఆజ్ఞని కూడా పక్కన పెట్టేసింది అవమ్మ. చూసారా? చెవులు ద్వారా సాతానుడు పాపాన్ని ఇంజెక్ట్ చేస్తాడు. చెవులను జాగ్రత్త చేసుకోవాలి, మనం చెవులను కాపాడుకోవాలి. వ్యర్థమైనవి చూడకుండా కళ్ళను కాపాడుకోవాలి, వ్యర్థమైనవి వినకుండా చెవులను కాపాడుకోవాలి. యెషయా గ్రంథం 33:15 సరే చదవండి. యెషయా గ్రంథము
33:11-15. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులను మూసుకొని చెడుతనమును చూడకుండా కన్నులను మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. చూసారా, ఫండమెంటల్ రూల్ వచ్చేసింది. చాలామంది ఉన్నతమైన స్థలాల్లో నివసించాలని ఆశ, మంచిదే, అది చాలా మంచి ఆశ. ఎవరైనా ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలని ఆశ పెడతారు, మంచిదే, దాని ప్రయత్నం కూడా చేయాలి. ఎలా చేయాలి? తప్పు త్రోవలో కాదు, దైవ మార్గంలో చేయాలి, పరిశుద్ధమైన మార్గంలో చేయాలి. అర్థమవుతుందా? పరిశుద్ధమైన మార్గంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. పాస్ అవ్వాలని చెప్పి కాపీలు కొట్టేవనుకో, పాస్ అయితే ఉన్నతమైన స్థానానికి పోతావు అనుకుంటావు, నువ్వు అంతకంటే భయంకర పాతాళంలో పడిపోతావు. పాపంకి వచ్చే శిక్ష భయంకరంగా ఉండదు, మామూలుగా ఉండదు. అది పాపానికి వచ్చే శిక్ష భయంకరంగా ఉంటుంది. ఏదో ఉన్నతమైన స్థలానికి వెళ్ళిపోవాలని, ఉన్నత స్థానానికి వెళ్ళిపోవాలని మనము చెడు మార్గాలు ఎంచుకుంటే, సాతాను మార్గాలు ఎంచుకుంటే దేవుడు దానిలో మనకి ఆశీర్వాదం ఎలా ఇస్తాడు? ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక ఫండమెంటల్ రూల్ ఉంది, చూడండి. నెంబర్ 1, నీతిని అనుసరించాలంట. చెప్పండి ఈ మాట. నీతిని అనుసరించి జీవించాలి. నీతిని అనుసరించి జీవించడం అంటే ఏంది? నీతిగా బ్రతకడం అంటే ఏంటి అని అంటే, నెంబర్ 1 అక్కడ చూడండి, యథార్థమైన మాటలు మాట్లాడాలి. నెంబర్ 1 ఏం మాట్లాడాలా? యథార్థమైన మాటలు అంటే అబద్ధము లేని మాటలు. నీ మాటల్లో అబద్ధాలు ఉండకూడదు. నువ్వేదైనా అబద్ధం చెబుతున్నావనంటే నీలో యథార్థత లేదు అని. నీలో యథార్థత లేదంటే నీలో ఏమి లేదు? నీతి లేదు అని. నువ్వు నీతి లేదు అంటే నీవు దేవునికి సంబంధించిన వాడువు, దేవునికి సంబంధించిన వ్యక్తివి కాదు. నీవు నీతిపరుడైన దేవుని వెంబడించే వ్యక్తివి కాదు. నీతిపరులు అవినీతిపరులు మార్గాల్లో నువ్వు ఎంచుకుంటే అవినీతిపరుడుగా నీవు ఎంచబడతావు. కానీ నీతి మార్గంలో నీతిపరుడైన వ్యక్తిగా నిన్ను దేవుడు ఎలా ఎంచుతాడు చెప్పండి? యోబుని చూశాడు, నువ్వు యథార్థవంతుడు అని చెప్తున్నాడు యోబుని. అవునా? మొదటిది, నెంబర్ 1, మనం నీతిగా జీవించే వారిలో మొట్టమొదటి కనపడాల్సిన మాట ఏంటంటే యథార్థమైన జీవితం. యథార్థంగా ఉండాలి, నీ మాటలు యథార్థంగా ఉండాలా. తేనె పూసిన మాటలు ఉంటాయి కొన్ని. తేనె అది ఆడుంటుంది, పెదాల మీదే ఉంటుంది. హృదయంలోనేమో విషం ఉంటుంది, పైకేమో తేనె. తేనె పూసిన మాటలు కాదు, యథార్థమైన మాటలు. సత్యం ఉండాలి మన నోట. సత్యమను దట్టి కట్టుకొని, సత్యమనే దట్టి కట్టుకోవాలంట. ఎప్పుడైనా మాట్లాడుకుందాం దాని గురించి. యథార్థత ఉండాలి. మన మాటల్లో అబద్ధం ఉండకూడదు. అబద్ధానికి జనకుడు ఎవరు? అబద్ధాన్ని పుట్టించేవాడెవరు? సాతానుడు. సాతానుడే మన నోటికి అబద్ధం తీసుకొస్తాడు. జాగ్రత్త, ఎక్కడైనా అబద్ధాలు ఆడుతున్నావేమో దేవుని బిడ్డవై ఉండి. అది పుట్టిస్తున్నవాడు సాతానుడు అని గుర్తెరుగు. అబద్ధాన్ని అసహించుకో. ప్రాణం పోయినా అబద్ధం ఆడొద్దు. ప్రాణం పోతే పోని, కానీ నీతి కోసం నిలబడవు. అబద్ధం ఎందుకు ఆడాలి మనం? అబద్ధం ఆడినామనంటే అది సాతాను నుండి వచ్చింది. సాతాను బిడ్డవా నీవు? సాతాను బిడ్డవు కాదు కదా. చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఆడతాం కదా. భార్య అడిగింది అనుకో, భర్త ఎక్కడికి వెళ్ళొస్తున్నాడు, ఏడకే ఏడకే అంట. చెప్పొచ్చుగా ఏడకో, ఏడకే. అర్థమైందా? ఎన్ని అబద్ధాలు ఆడతారో చిన్న చిన్న వాటికి. తల్లిదండ్రులు
హాస్టల్లో పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులు ఫోన్ చేశారు, ఏడకపోయిచ్చామంటే ఏడపోవాలి, ఏడే ఉన్నా. అర్థమైందా? సింపుల్గా అబద్ధాలు ఆడేస్తారు. అబద్ధాలు సాతాను యొక్క సాధనాలు, మనల్ని పాపంలో పడవేయడానికి, దేవుడి నుంచి దూరం చేయడానికి. రెండవది, అవినీతి వలన, నిర్బంధం వలన వచ్చు లాభము ఉపేక్షించాలి అని అంటే అవినీతిగా సంపాదన కాదు, అవినీతి సంపాదన ఉపేక్షించాలి. అవినీతికరమైన సంపాదనలు అన్నింటినీ పక్కన పెట్టేసి లంచం పుచ్చుకోవటం, లంచాలు ఇవ్వడం, లంచం పుచ్చుకోవడం, ఆ చేతులు, లంచం ఇచ్చే చేతులు లేకపోతే లంచం తీసుకునే చేతులు మలుపుకొని అని ఉంది దేవుని వాక్యంలో. మలుపుకోవాలంట, ఆ చేతులకు వెనక్కి తీసుకొచ్చుకోవాలి. రెండవది, హత్య అనే మాట కూడా వినకూడదంట. చెడు మాటలు మనం వినకుండా చెవులను మూసుకొని ప్రత్యేకమైన జీవితం ప్రభు కొరకు జీవించినప్పుడు చూడండి, తప్పకుండా ఆ వ్యక్తి ఎక్కడుంటాడు? ఆ వ్యక్తి ఎక్కడుంటాడు? ఉన్నత స్థలంలో ఉంటాడు. ఈరోజు మీ అందరూ, ప్రాముఖ్యంగా నా ప్రియ యవన బిడ్డలందరూ చాలా ఉన్నతమైన స్థలాల్లో ఉండాలని నేను ఆశపడుతున్నాను. నా ప్రార్థన కూడా అదే. మీరందరూ చాలా ఉన్నతమైన స్థలాల్లో ఉండాలంటే రూల్ ఏంది? ఫస్ట్ రూల్ ఏంటి? నువ్వు నీతిగా బ్రతుకు. పర్వాలేదు, నీతిగా బ్రతకటం కోసం నేను ఈ హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకెక్కడ జాబ్ రాలేదు, చాలా కష్టమైన పరిస్థితుల్లో వెళ్తున్నాను. ఒక రూమ్లో ఉన్నాను. అది ఫ్రెండ్స్ని ఎవరో నా ఫ్రెండ్ అనమాట. అంత పెద్ద చేయను. మొత్తానికి ఆన్లైన్లో పట్టుకొని అలాగా ఆ రూమ్లో వాళ్ళతో ఉంటున్నాను. కానీ జాబ్ లేకుండా ఆ పక్క రూమ్లో కొంతమంది ఉన్నారు, జావా డెవలపర్స్. వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, ట్యూషన్లకు వెళ్తారని బాగానే ఉంది. దానిలో సురేష్ అనేవాడికి, ఈ సురేష్ కాదు, వాడు కూడా సురేష్ ఒకడు ఉన్నాడు, పూణేలో జాబ్ వచ్చింది. ఎలా వచ్చిందిరా నీ పూణేలో ఎలా వచ్చిందంటే, ఏం లేదు 3 సంవత్సరాలు పెట్టేసి అన్నాడు. ఏమన్నాడు? 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టేశా, ఎక్స్పీరియన్స్ ఉందని పెట్టేశా. 3 years 25,000 అప్పట్లోనే 25,000 రూపాయల శాలరీ 2007లో 2006లో అప్పట్లోనే 25,000 రూపాయల శాలరీ. అసలు లోపల నాకు రగులుతుంది. ఎందుకో తెలుసా? నేను యూనివర్సిటీలోనే జావాలో టాప్ ప్రోగ్రామర్, నేను యూనివర్సిటీ లెవెల్లోనే అప్పట్లో. అరే ఈడికే రాగా నాకెందుకు రాదు? వాడు కూడా ఏమంటున్నాడు తెలుసా? అయ్యో ప్రార్థనే ఏం కాదు, ఎంతమంది పాస్టర్ గారి పిల్లవాడే పెట్టాడు మొన్న. ఇట్లాంటి బ్యాచ్ 100 మంది దొరుకుతారు మనకి. అర్థమవుతుందా? అది వాడు 3 సంవత్సరాలు పెట్టాడు, ఈ 4 సంవత్సరాలు పెట్టాడు. వీళ్ళందరూ కొత్త జాబులు, కొత్త ఏంటి? ఈ బాధ ఎక్కువైంది నాకు. ఇక ఏమైందంటే నాకు కూడా లోపల మెల్లిగా స్టార్ట్ అయింది. వెళ్ళి ఒక రెజ్యూమ్ తయారు చేశా, 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని పెట్టాను. నేను కూడా పెట్టి ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తికి ఇవ్వాలి కదా, ఆ కౌంటర్ దాకా పోయా. ఈ లోపల దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కుఫ్లింగ్ చేస్తున్నాడు. లోపల ఎట్టుందంటే నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, చాలా ఆందోళనగా ఉంది. ఒకవేళ ఇలా నేను జాబ్ సంపాదిస్తే జీవితాంతం నేను ఏడవాలి, జీవితాంతం నేను అక్రమమైన మార్గంలో వెళ్ళానే అని చెప్పేసి నేను బాధపడాలి అని చెప్పి గేటు దాకా వెళ్ళి గేటు ముందు రెజ్యూమ్ చింపేసి బయటకు వచ్చేసాను. గేటు దాకా వెళ్ళాను, గేటు ముందు రెజ్యూమ్ బయట తింపేసి వెనక్కి ఇలా వస్తుంటే ఎలా ఉందంటే నా హృదయంలో అసలు ఆ ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చాను. చూసావా? ఎర్ర సముద్రం దాటిన అనుభవం అంతకంటే గొప్ప ఆనందం. ఎంతో ఆనందంతో, జాబు లేదు కానీ హృదయంలో చంచలమైన ఆనందం వచ్చేసింది, సంతోషం వచ్చేసింది. అప్పుడు ప్రభుతో అన్నాను,
ప్రభువా 3,000 రూపాయల శాలరీ వచ్చినా చాలు నాకు. ఎంత? 3,000 వచ్చినా చాలు. వాడికి 25,000 30,000 రావాల్సిన అవసరం లేదు, నాకు 3,000 వస్తే చాలు. ఏది వస్తే అది చాలు. దేవుడు ఏం చేశాడంటే నన్ను నల్లగొట్టడం ప్రారంభించాడు. నిజంగానే 3,000 రూపాయల సంబంధించిన జాబ్ వచ్చింది. ఆ 3,000 రూపాయల జాబ్ నుంచి దేవుడు అంచెలంచెలుగా ఎదిగించుకుంటూ తీసుకువెళ్ళాడు. ఈరోజు ఆ ఫేక్తో పోయిన వాళ్ళు ఏడున్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు చచ్చిపోయారని కూడా నాకు తెలిసింది. వాళ్ళు ఏమైపోయారో నాకు తెలియదు, కానీ దేవుని మార్గంలో వెళ్ళని వాళ్ళు ఉన్నతమైన స్థలాల్లో ఈరోజు కనపడలేదు. మా ఊరు మొత్తం ఇలా ఎతికితే మొట్టమొదట అమెరికాకి వెళ్ళిన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఆ మొట్టమొదటి పేరు లిస్టులో నా పేరే మొదట ఉంటుంది. నా పేరే మొదట ఉంటుంది ఊరు మొత్తం మీద. ఉన్నతమైన, ఈ మాట చదవండి మళ్ళీ ఒకసారి, ఉన్నతమైన స్థలమున నివసించును. చెప్పండి, ఉన్నతమైన స్థలములో నివసించును. ఎవరు? చెడుతనాన్ని చూడకుండా కన్నులు మూసుకునేవాడు. చెడుతనాన్ని చూడకుండా కన్నులు మూసుకునేవాడు. చెడుతనాన్ని వినకుండా చెవులు మూసుకునేవాడు. పాపం చేయకుండా చేతులు ముడుచుకునేవాడు. నీతిని అనుసరించి యథార్థంగా నడుచుకునేవాడు. అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా నోటిని కాచుకునేవాడు. ఎక్కడుంటాడంట? ఎక్కడుంటాడు? దిస్ ఈజ్ ద అల్టిమేట్ సీక్రెట్. ఈ సీక్రెట్ యవనస్తులు గుర్తుపెట్టుకోండి. ఈరోజు నువ్వు ఫెయిల్యూర్గా కనపడవచ్చు, ఈరోజు చేతగానోడిగా కనపడవచ్చు, ఈరోజు నువ్వు నిన్ను అనేక రకాలుగా మాటలు అనవచ్చు, కానీ నువ్వు యథార్థత కోసం నిలబడు. దేవుడు నీ పక్షంగా ఆయన ఒక అద్భుతమైన హస్తం చాపుతాడు. అద్భుతమైన హస్తంలో నువ్వు వెళ్ళు, పరిశుద్ధమైన మార్గంలో వెళ్ళు, యథార్థంగా నువ్వు వెళ్ళు. ఒక దినాన నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండకపోతే ఈ వాక్యము నిరర్ధకమే. ఇది మనుషుడి మాట కాదు, ఈ మాట ఎవరిది? దేవుని మాట. దేవుని మాట నెరవేరకుండా ఉంటుందా? భూమి ఆకాశాలు గతించిపోతాయి, కానీ దేవుని యొక్క మాట అన్నాడు గతించదు. రండి ప్రభు యొక్క పాద సన్నిధిలోకి వెళ్దాం. ప్రభువా,